హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లాల్ మిర్చ్ పన్నీర్ నేను ఈ రెసిపీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకసారి మళ్ళీ చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, తెలుస్తుంది. ఇంట్లోనే తయారు చేశాను పన్నీర్. ఇప్పుడు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో కొంచెం ఆయిల్, టమాటో పెద్దగా కోసుకోవాలి, ఉల్లిగడ్డ పెద్దగా కోసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసుకొని పెట్టేసుకున్నాను. ఇది ఇట్లా మంచిగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. పేస్ట్ అయిపోయింది. ఇలా పేస్ట్ కావాలి. కొంచెం నెయ్యి, ఆయిల్, బటర్ వేసుకున్నాను. మసాలా ఆకు అన్నీ వేసుకున్నాను. మసాలా జీలకర్ర పువ్వు అన్నీ వేసుకున్నాను. ఇట్లా పచ్చి మసాలా అన్నీ వేసుకోండి. జింజర్ పేస్ట్ ఇట్లా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాం. మిక్సీ పట్టుకున్నాం. ఈ పేస్టులో పసుపు, కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా. మనకేమైనా చప్పగా అనిపిస్తే కారం వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. ఇలా కలిపేసుకొని చేసేపు అయినాక మూత పెట్టేసుకున్నాం. ఇలా కొన్ని నేను వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం కారం వేసుకుంటున్నాను, తక్కువ ఉంది. ఇందులో కొంచెం నేను గరం మసాలా వేసుకున్నాను. పెరుగు, చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూడండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. పన్నీరు ఆల్రెడీ నూనెలో వేయించుకోవద్దు, ఇది మనం ఫ్రెష్ చేసుకున్నాం కాబట్టి. అంత కర్రీ అంతా అయిన తర్వాత పన్నీర్ వేసుకోండి లాస్ట్కి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మసాలా పన్నీర్ ఫినిష్. మనం పన్నీర్ వేసుకున్నాం కదా, చిన్న మంట పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం. ఆ పన్నీర్ దాంట్లో జ్యూస్ అంతా వెళ్తుంది అన్నమాట. ఈ కారం, ఉప్పు పన్నీర్లో వచ్చేస్తుంది. పన్నీర్ ఫినిష్ అండి. చపాతీ పెట్టుకొని తినేద్దాం. బాగుందండి పన్నీర్ కర్రీ. మీరు